హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను ఆన్లైన్లో తీసుకున్న 4 బర్నర్ స్టవ్ని చూపిస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకున్నానండి, ఒక మంచి స్టవ్ని అయితే తీసుకోవాలి. ఒక్కసారి మనం స్టవ్ కొంటే కనీసం 10 సంవత్సరాలైనా వాడతాం కదండి. అందుకని ఒక మంచి క్వాలిటీలో ఉన్నదే తీసుకోవాలని అనుకున్నాను. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ఫ్లిప్కార్ట్లో కంటే నాకు అమెజాన్లో ప్రొడక్ట్స్ అన్ని బాగా అనిపిస్తాయి. అందుకే నేను ఎప్పుడు ఏ వస్తువు కొన్నా కానీ అమెజాన్లోనే తీసుకుంటాను అనమాట. ఈ గ్యాస్ స్టవ్ని కూడా నేను చాలా మోడల్స్ వెతికి మీడియం రేంజ్ లో మంచి క్వాలిటీ ఉన్నదే తీసుకున్నాను. సాధారణంగా మనకి ఏదైనా పార్సల్ వస్తే దాన్ని ఎప్పుడు ఓపెన్ చేద్దామా అన్న ఆతృత ఉంటది కదా మనకి. అలాంటిది దీనిని నేను 2-3 అవర్స్ ఓపెన్ చేయకుండా ఉంచాను. బికాస్ వీడియో తీస్తే నలుగురికి ఉపయోగపడుతుంది, తీసుకునే వాళ్ళు క్లారిటీగా చూసి మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు అనే ఉద్దేశంతో వీడియో తీసి పెడుతున్నాను. ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోలని పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనం అనుకున్నట్లే 4 బర్నర్ స్టవ్ కాబట్టి 4 స్టాండ్లు వచ్చాయి. ఇంకొకటి పెద్ద సైజులో ఉన్న ఒక స్టాండ్ అయితే ఎక్స్ట్రాగా ఇచ్చారు. అది ఏంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. నేను ఫస్ట్ టైం ఈ 4 బర్నర్స్ స్టవ్ ని వాడుతున్నానండి. అందులో ఇంకా గ్లాస్ ఐటమ్ అన్నమాట. ఒక్క పూట అన్నం లేకున్నా ఏం కాదు, కానీ కిచెన్ లో సామాన్లన్నీ కొత్తగా ఉండాలని అనుకుంటారు మన ఆడవాళ్ళు. ఈ స్టవ్ కి ఈఎంఐ ఆప్షన్ ఉంది. నచ్చకపోతే రిటర్న్ రిప్లేస్మెంట్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే మనం కొంచెం ఎక్కువ మనీ పెట్టి కొంటున్నామంటే మంచి కంపెనీదే తీసుకోవడానికి ప్రిపేర్ చేయండి. నేనైతే ఇది ప్రెస్టేజ్ వాళ్ళదే తీసుకున్నాను. స్టవ్ కి 2 years వారంటీ కూడా ఉందండి. ఇలా పార్సల్ లో వచ్చే వారంటీ కార్డ్స్ ని కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. దీనికి అమెజాన్ లో కూడా రివ్యూస్ బాగానే ఉన్నాయి. 1-2 అలా కొంచెం నెగిటివ్ రివ్యూస్ ఉన్నప్పటికీ ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము, బాగాలేకపోతే రిటర్న్ కొట్టేద్దాం అనే ఆలోచనతో చేశాను అన్నమాట. కాకపోతే నాకు ఈ స్టవ్ అనేది చాలా బాగా నచ్చింది. మంచి క్వాలిటీలో ఉంది, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చిన్న బాక్స్ లో కూడా మరీ చిన్నగా లేవు, మరీ పెద్దగా లేవు, మీడియం సైజ్ లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ స్టవ్ 4 వైపులా ఫిట్ చేసుకోవడానికి ఇవి ఇలా ఇచ్చారండి. వేరే వాళ్ళని అడిగే పని లేకుండా ఈజీగా మనమే ఫిట్ చేసేసుకోవచ్చు. మనం 4 బర్నర్స్ ఉన్న స్టవ్ తీసుకోవడం వల్ల మనకు చాలా వరకు టైం అయితే సేఫ్ అవుతుందండి. 4 పొయ్యిల మీద అన్నం, కూర, పాలు, పులుసు హ్యాపీగా పెట్టుకొని 10 నిమిషాలలో వంట ఫినిష్ చేసేసుకోవచ్చు. ఈ గ్లాస్ స్టవ్ గురించి మీకు ఒక 2 జాగ్రత్తలు అయితే చెప్తాను. మనం వంట చేయడం అయిపోయిన తర్వాత ఈ గ్లాస్ అనేది హీట్ అవుతుంది. ఇలా హీట్ గా ఉన్నప్పుడు మనం వెంటనే వాటర్ వేసి క్లీన్ చేయకూడదు. గ్లాస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ స్టవ్ పైన ఎంతైతే వెయిట్ పెట్టగలమో అంత మాత్రమే పెట్టాలి. ఓవర్ వెయిట్ పెడితే కనుక అప్పుడు కూడా గ్లాస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం స్టీల్ స్టవ్ ని రఫ్ అండ్ టఫ్ గా వాడతాం, కానీ ఈ గ్లాస్ స్టవ్ ని మాత్రం కొంచెం చిన్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఈ గ్లాస్ స్టవ్ వల్ల మన కిచెన్ కి అయితే మంచి లుక్ వస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.